కాంగ్రెస్ పార్టీ నేతల బుద్ధి మారడం లేదని బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజాపాలన మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలని ప్రభుత్వానికి హితవు పలికారు. శాసన మండలిని ఇరానీ కేఫ్ ఎమ్మెల్సీలను రియల్ ఎస్టేట్ వ్యాపారులని సీఎం అగౌరవపరుస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ నేతలపై దుష్ప్రచారాలు మానుకోవాలన్నారు. మాజీ ఎమ్మెల్యేల గన్మెన్లను తీసివేశారని, సమయం ఇవ్వకుండా మాజీ ఎమ్మెల్యేల క్వార్టర్స్ ను ఖాళీ చేయించారని వాపోయారు. అప్పుల కుప్ప అంటూ తెలంగాణ ఇమేజ్ను దెబ్బతీస్తున్నారని సీరియస్ అయ్యారు. బుద్ధి మారతలేదు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు పని చేయాలనేటటువంటి ఆలోచనను మర్చిపోయి ఇంకా వీళ్ళు అధికారంలో లేరు, అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి వాళ్ళ మీద నిందలేయాలి, వాళ్ళ మీద ఆరోపణలు చేయాలి, వాళ్ళ మీద దుష్ప్రచారం చేయాలనే ఆన్లైన్లోనే ఇంకా ఉన్నట్టు అదే ధోరణి కనబడతా ఉంది. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని ప్రజలు మీకు అధికారం ఇచ్చినారు, మీకు అవకాశం ఇచ్చినారు, ప్రజాపాలన అన్నారు, దాన్ని మాటల్లో కాకుండా చేతల్లో ఆచరణలో ఆ పరిపాలనను చూపెట్టే పని చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీకి, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మంత్రులకు నేను హితవు పలుకుతూ ఉన్నా. ఇంకా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద అసత్య ఆరోపణలు, సత్యదూరమైనటువంటి ప్రచారాలు ఇవన్నీ బంద్ చేసుకోవాలని కోరుతూ ఉన్నా. మా మీద ఎంత దుష్ప్రచారం చేయాలో అంత దుష్ప్రచారం చేసినారు. మీరు చేసినటువంటి దుష్ప్రచారాన్ని కొంతమేరకు ప్రజలు కూడా నమ్మినారు. మీకు ఒక అవకాశం వచ్చింది. సరే, అవకాశం వచ్చింది. వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు ఏవైతే 420 హామీలు ఇచ్చిండ్రో, 6 గ్యారంటీలు అన్నారో, 100 రోజుల లోపల అమలు చేస్తామన్నారో, దాన్ని మళ్ళీ పార్లమెంటు ఎన్నికల కోడ్ వస్తుంది అనేటటువంటి దానికి ముడిపెట్టకుండా మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. మళ్ళీ మేము ఇట్లా మాట్లాడుతూ ఒక మంత్రి ఉత్సాహతలేదని ఒకరు అంటారు, ఇంకొక ఆయన మీడియా మిత్రులు అడుగుతూ ఇట్లా మొత్తం ఇట్లా బల్లగు ఇట్లా అంటాడు ఇంకో మంత్రి. ఆ మంత్రుల హావభావాలు, మంత్రుల మాటలు, ముఖ్యమంత్రి కూడా నిన్న ఏదో టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో వారు మాట్లాడుతున్నటువంటి తీరు, శాసన మండలిని పట్టుకొని వారు ఇరానీ కేఫ్, ఎమ్మెల్సీలను పట్టుకొని రియల్ ఎస్టేట్ డీలర్లు, బ్రోకర్లని మాట్లాడినటువంటి తీరును కూడా ఆ బిట్టు కూడా తిరుగుతూ ఉంది వాట్సాప్లో. మీరు కూడా చూసి నేను ఒక టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి గారు అన్నారు. సో ముఖ్యమంత్రి గారు, మంత్రులు మాట్లాడుతున్నటువంటి భాష, వాళ్ళు వాడుతున్నటువంటి పదజాలము. మొన్న ఒక మంత్రి గారు సమీక్ష సమావేశంలో మా పల్లా రాజేశ్వర రెడ్డి గారు ప్రోటోకాల్ లేనటువంటి వ్యక్తుల్ని స్టేజ్ మీదకి ఎందుకు పిలుస్తారు, కార్యక్రమానికి ఎందుకు పిలుస్తారంటే ఆ మంత్రి గారు మీరుంటే ఉండండి, వెళ్ళిపోండి అని చెప్పి వీరిని ఉద్దేశించి అనడం. అంటే నెల రోజులు కూడా కాలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, 3వ తారీఖు నెల రోజులైంది అంతే. ఈ నెల రోజుల్లోనే ముఖ్యమంత్రి గారి అహంకారము, మంత్రుల యొక్క అహంకారము, వాళ్ళ పద్ధతుల్ని రాష్ట్ర ప్రజానికం గమనిస్తూ ఉంది.